ఇన్నాళ్ళు కెమెరా ముందు తన గ్లామర్ తో అభిమానులు అలరించిన బ్యూటీ ఫ్యూచర్ లో మెగాఫోన్ పట్టి సత్తా చూపిస్తానంటోంది. దానికోసం ఇప్పటికే క్లాసులు కూడా మొదలు పెట్టేసిందట. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? హ్యావ్ ఎ లుక్. సంతోషంతో మీరు సాయంత్రం కవింతల్లో తోడునే కౌగిళ్ళ ఈడు నయనతార అటు సినిమాలతో ఇటు కాంట్రవర్సీలతో ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపించే పేరు. అందమైన అభినయంతో అలరించిన, కేక పెట్టించే గ్లామర్ తో మతులు పోగొట్టిన, ఎప్పటికప్పుడు లవ్ స్టోరీస్ నడిపి టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉన్న అన్ని నాయనకే చెల్లింది. కొన్నాళ్ల కింద వరకు ప్రభుదేవ ప్రేమలో పీకల్లోతు మునిగి ఈ మధ్య బయటికి వచ్చింది ఈ భామ. పూర్తిగా మునిగిపోయానని తెలిసి బయటికి వచ్చి మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయింది. ఎప్పట్లాగే బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ తార. లేటెస్ట్ గా ఈ భామ చేస్తున్న సినిమాల సంఖ్య బాగానే ఉంది. చినుకు పిలుపులతో తెరవని తలుపులు తెరిచిన క్షణమున తారదిరనా తారదిరనా కొత్త ప్రేమ తపన మొలకెత్తే ఇందువదనా తెలిసిన కథలో కలిసిన తిథిలో తిరగని మలుపులు తిరిగిన క్షణమున తారదిరనా తారదిరనా పిచ్చి ప్రేమ తపన పురివిప్పి ఇందువలనా. యాక్టింగ్ తో ప్రస్తుతానికి బిజీగా ఉన్న ఈ భామ మనసు లేటెస్ట్ గా మరోవైపు మళ్లిస్తోందట. అదే డైరెక్షన్. అవును, త్వరలోనే నయనతార డైరెక్టర్ అవతారం ఎత్తనుందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, దీనికోసం ఇప్పటికే డైరెక్షన్ లో మెలకువలు కూడా నేర్చుకునే పనిలో బిజీగా ఉందట నయనతార. ప్రస్తుతం నయన తమిళ్లో అజిత్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. పంజాబ్ ఫేమ్ విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతో పాటు ఆర్య, తాప్సీలు కూడా మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తోందట నయన. అసిస్టెంట్ గా వర్క్ చేయడం అంటే ఏదో సరదాకి కాదు, నిజంగానే చాలా సీరియస్ గా డైరెక్షన్ పై పట్టు సాధించడానికి ట్రై చేస్తోందట నయన. అంతేకాదు, త్వరలోనే ఈ భామ ఖచ్చితంగా డైరెక్టర్ గా మారనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి తోడు నైనా డైరెక్షన్ లో నటిస్తానని ఇప్పటికే అజిత్ మాట కూడా ఇచ్చాడట. మరి డైరెక్షన్ అంటే ఈజీ టాస్క్ ఏమీ కాదు. ఇప్పుడున్న దర్శకుల మధ్య కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉంది. ఇక వీళ్లకు తోడు కొత్తగా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి నైనా నెగ్గుకొస్తుందా? ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ కు పోటీగా నిలుస్తుందా? నిలిచి సక్సెస్ అవుతుందా? అంటే ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే. మరి చూడాలి ఏం జరుగుతుందో.